ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 17వ తేదీ 3వ నెల 25వ సంవత్సరంలో దేవదేవుని సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం. ప్రియులారా, నిత్యము నిరంతరము ఆ ప్రభుని కృపలో మనం కొనసాగడానికి ఆ రాజాది రాజైన నా ప్రియుడైన యేసుక్రీస్తు మనల్ని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, కాపాడుతూ, మనకు మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, మహాకాపరిగా ఉంటూ ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారి, అందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి ఆత్మీయ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుదిన ఆహారంగా మనకు మంచి భోజనాన్ని ప్రతిదినం వడ్డిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనం చేయండి. దేవుని వాక్యం శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. వాక్యం మన హృదయంలో కార్యం చేస్తుంది, మన జీవితంలో కార్యం చేస్తుంది. వాక్యం వినడం ద్వారా మనకు ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియులారా, వాక్యము ద్వారా నీ హృదయంలో ఉన్న వేదం తొలగిపోతుంది. శోధకుడు పారిపోతాడు. నిత్య సంతోషం హృదయంలో, కుటుంబంలో నివాసం చేస్తోంది. ఎల్లప్పుడూ వాక్యం ఎల్లప్పుడూ వాక్యం నీ గృహంలో ఉంటే శోధకుడు పారిపోతాడు. జ్ఞాపకం పెట్టుకోండి. కావున దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యంగా వినొద్దు. చాలా ఆసక్తిగా, భయంగా, భక్తిగా వింటారని నేను ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో షులుమితి తన ప్రియుడిని ఈ విధంగా పిలుస్తోంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. యేసుక్రీస్తుకు ఉండే పేర్లు 101 పేర్లు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని, ఇప్పటి వరకు దాదాపుగా 60 నామములు మనము బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటున్నామంతే. ఆ నామముల గురించి ధ్యానం చేసుకోవడం లేదు. గుర్తుపెట్టుకోండి. ధ్యానిస్తే చాలా ఇంకా డీప్గా లోతైన సత్యాలలోకి ఆత్మదేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. పిల్లరా, 60 నామముల వరకు మనం తెలుసుకున్నాం. 60వ నామము నిత్య రక్షణకు కారకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రక్షకుడు అని, నిత్యమైన రక్షకుడు, రక్షణ కారకుడు. 61వ పేరు యుగములలో రాజు. 1వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో యుగాలలో రాజు. అన్ని యుగాలలో, ఒక యుగములని కాదు, యుగములలో రాజు. రారాజు, రాజాదిరాజు,
నిత్యరాజు, యుగాలలో రాజు. అలాగే నిత్యుడగు తండ్రి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నిత్యుడగు తండ్రి అంటే నిత్యము ఆయనే తండ్రి లోకానికి. ఈ లోకంలో ఉండే ప్రజలందరికీ ఒక తండ్రి ఉన్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే తండ్రి. ఆయనకి నిత్యుడగు తండ్రి అనే పేరు కూడా ఉంది యేసయ్యకి. ఏమండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. శ్రీమంతుడు, 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. ఏమండి? వింటున్నారా? శ్రీమంతుడు, అద్వితీయుడు నగు సర్వాధిపతి. 63వ పేరు. శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. నీతి న్యాయాధిపతి. ఆయనకి ఇంకొక పేరు ఉందండి, నీతి న్యాయాధిపతి. పిల్లరా, న్యాయాధిపతులను ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వారు నిష్కల్మషంగా న్యాయాధిపతులు తీర్పులు తీరుస్తూ ఉంటారు. వాళ్ళు దేనికి లొంగరు. కొందరేదో ధనం ఆశపెట్టి ఆ కేసును అటు ఇటు తారుమారు చేయాలని చూస్తారు. కానీ న్యాయాధిపతి మాత్రము లోక సంబంధంగా కూడా 99% న్యాయం చేస్తారు. భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైనది కూడా. అయితే అంతకంటే ఎక్కువగా న్యాయాధిపతి ఎవరనగా, న్యాయాధిపతి అనే పేరు మన యేసుక్రీస్తు ప్రభువుకుంది. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. సర్వాధిపతి, ఓకే. 65వ పేరు నీతిమంతుడు. ఎంత గొప్ప పేరు నామండి యేసయ్యకు. 7వ అధ్యాయము అపోస్తుల కార్యం 52వ వచనములో ఆయన నీతిమంతుడు. 66వ అధ్యాయము నీతి సూర్యుడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నీతిమంతుడు, న్యాయాధిపతి, నీతిమంతుడు, నీతి సూర్యుడు. 66 ప్రియ కుమారుడు. ఇర్మియా గ్రంథం మత్తయి సువార్త 17:5. ప్రియమైన కుమారుడిన యేసుక్రీస్తుకు ఒక పేరు. 68వ పేరు సేవకుడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 30వ వచనం. సేవకుడండి. యేసుక్రీస్తుకి మరి ఒక పేరు సేవకుడు. 69వ పేరు పరిశుద్ధుడు, నీతిమంతుడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 14వ వచనం. 70వ పేరు రాజు, అంటే జనములందరికీ రాజు. ఇందాక నీతి రాజును చూశాం, ఇక్కడ జనములందరికీ రాజు, నిత్యరాజు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ప్రియులరా, ఈ 70 పేర్లు ఎంత గొప్ప నామములు నా ప్రియుడైన యేసయ్యకు ఉన్నాయి. ఆయన నామములు అంటే ఆయన గుణలక్షణాలు తెలియజేస్తున్నాయి. మనం కూడా ఆయన బిడ్డలుగా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ప్రియులరా, ఆ దేవదేవుని గుణలక్షణాలు మనము కలిగి ఈ లోకంలో జీవించుదుముగాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, స్తోత్రం.
మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. సర్వాధిపతి, నీ కృపలో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చుగాక. హల్లెలూయా.